హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనము క్యాలీఫ్లవర్ ఎండ్రాయిల్ కూర అయితే చేసుకుందామండి. చూడండి, ఒక చిన్న కప్పుడు ఎండ్రాయిల్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఒక పెద్ద టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలండి. ఈ క్యాలీఫ్లవర్ ఎండ్రాయిల్ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. చూడండి, నూనె అయితే కాగింది. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. అలానే కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేయించినాయి కదా, ఇందులోనే ఎండ్రాయిల్ కూడా వేసేసుకున్నాము. ఎండ్రాయిల్ వేసుకొని ఇది కూడా నూనెలో వేగనిద్దామండి. ఇది కూడా నూనెలో వేగనిద్దాము. ఇవైతే వేగనిద్దామండి. మూత పెట్టుకున్నాము. చూడండి, ఇవైతే వేగుతున్నాయి కదా, ఇందులోనే క్యాలీఫ్లవర్ వేసుకున్నామండి. క్యాలీఫ్లవర్ వేసుకున్నాం కదండి, ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఈ క్యాలీఫ్లవర్ టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు దీన్ని అయితే మగ్గనిద్దామండి. ఒకసారి కలిపేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నామండి. ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నామండి. వేసుకొని ఇవైతే కలుపుకొని మూత పెట్టుకున్నామండి. ఇవన్నీ మగ్గేదాకా. మూత పెట్టుకున్నామండి. మగ్గిన దాకా చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇవైతే మగ్గుతున్నాయి కదా, ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇందులోనే 1 స్పూను, ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. ఇదైతే కలిపేసుకుందాం. చూడండి, కలిపేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుందాం. ఇదైతే మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. కలుపుకుందాం. చూడండి, క్యాలీఫ్లవర్ కూడా చక్కగా మగ్గిపోయింది. సరిపడా ఇందులోనే కూరకు సరిపడా కారం వేసుకుందామండి. స్పూన్నర కారం అయితే వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇందులో కూరకు సరిపడా వాటర్ వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత చూపిస్తానండి. మూత పెట్టుకుందాం. ఒకసారి చూడండి, మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇందులోనే కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర అయితే వేసేసుకున్నామండి.
ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా. మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. అయిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. మగ్గిందేమో చూడండి, చక్కగా మగ్గింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, క్యాలీఫ్లవర్ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.